వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అధికారం ఉంటే ఏదన్నా చేయొచ్చు అనేదానికి ఇది ఇంకొక సంఘటన అంతే. అధికారంలో ఉంటే అధికారం మా చేతిలో ఉంది, మేము ఏమైనా చేస్తాం. అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా, మేము అధికారంలో ఉన్నామంటే ఇవన్నీ మాకు జరుగుతూనే ఉంటాయి అనేది. రాజకీయ నాయకులు ముఖ్యంగా, సామాన్యులకి ఈ న్యాయం కానీ ఇవేవి వర్తించవు, అస్సలు వర్తించవు. హైకోర్టు సీరియస్ అయింది రాష్ట్ర ప్రభుత్వం మీద. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నించింది. ఎందుకు ఏంటి అనేది చూస్తే, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి కేశవరావు, కేకే గారు, ఆయన కుమారుడు వెంకటేశ్వరరావు, అలాగే కుమార్తె ప్రస్తుత జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వీళ్ళ స్థలాలకు సంబంధించి రెగ్యులరైజేషన్ అంటే క్రమబద్ధీకరణ, ఈ క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మీద హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఇక మిగతా డీటెయిల్స్ దాంట్లో చూస్తే, కేకే కొడుకు కూతురును ప్రత్యేక కేటగిరీలుగా పరిగణిస్తూ రెగ్యులరైజ్ ఎలా చేస్తారు, వాళ్ళు అసలు ప్రత్యేక కేటగిరీ అనేది ఏ విధంగా అయ్యింది అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించేటప్పుడు ప్రభుత్వ విధానం ప్రజలందరికీ కూడా సమానంగా ఉండాల్సిందే కదా, జరిగిన తప్పును ప్రభుత్వం సరిదిద్దుకోవాలి, లేని పక్షంలో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ, ప్రభుత్వం ప్రతిష్టకపోతే ఉత్తర్వులు మేము జారీ చేయాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చింది. ఆదేశాలు కఠినంగా ఉంటాయని చెప్పింది. ప్రభుత్వ స్థలం క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం కొందరికి అనుకూలంగా ఎలా నిర్ణయం తీసుకుంటుంది, కొందరికి అనుకూలంగా నిర్ణయం ఎలా తీసుకుంటుంది, రిజిస్ట్రేషన్ లేకుండా చేతులు మారిన ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉన్నట్టే. ఇది కోర్టు వారు చెప్పినటువంటిది. క్రమబద్ధీకరణకి ఇలాంటి స్థలం క్రమబద్ధీకరణకి ప్రభుత్వం ఒక విధానాన్ని రూపకల్పన చేస్తే అది ప్రజలందరికీ ఒకే తీరుగా ఉండాలి. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేయడం ఏంటి, ప్రైవేటు వ్యక్తుల పట్ల ఉదారంగా ఉండాల్సిన అవసరం ఏంటి మీకు? ఇదే విధానాన్ని ప్రజలందరికీ కూడా అమలు చేయకపోవడం ద్వంద్వ విధానం అవుతుంది. మురికివాడలో కూడా స్థలం క్రమబద్ధీకరణకి పరిమితి ఉంది. కేకే కొడుకు కూతుళ్ల స్థలాల విషయంలో స్థల పరిమితి ఎందుకు అమలు చేయలేదు? బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు, అందరికీ తెలిసిందే. ఎందుకు వచ్చారు ఏంటనే దానికి ఇవి ఈ క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు బయటకు వస్తుంది. గద్వాల విజయలక్ష్మి, కె కేశవరావు కుమారుడు కె వెంకటేశ్వరరావు, వీళ్ళ తీరును కూడా హైకోర్టు చాలా తీవ్రంగా తప్పుపట్టింది. మీరేమైనా దిగొచ్చారనుకుంటున్నారా, ఏంటి మీకు స్పెషల్ అని చెప్పి. ఈ స్థలం నుంచి ఆ ఇద్దరిని తొలగించాలని చెప్పడం లేదు, కానీ జరిగిన తప్పును ప్రభుత్వం సరిచేయాలి అని చెప్తున్నాము. తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవాలని చూస్తే మాత్రం కోర్టు ఉత్తర్వుల పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ ఉత్తర్వులు కఠినంగా కూడా ఉండొచ్చు అంటూ కూడా హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 56ని సవాల్ చేస్తూ కొంతమంది కోర్టుకు వెళ్లారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా దాఖలు చేశారు. సో జస్టిస్ జిఎం మొహియుద్దీన్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ వీళ్ళ ధర్మాసనం అనేది దీన్ని విచారించి చెప్పింది. సో బంజారా హిల్స్లో మురికివాడలో కేకే కుమారుడు వెంకటేశ్వరరావుకు చెందిన 1181 చదరపు గజాల స్థలాన్ని 1998 సంవత్సరంలో ఆ రోజున మార్కెట్ విలువకి అంటే 2500 రూపాయల చొప్పున క్రమబద్ధీకరించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. 1998లో ఉన్నటువంటి రేట్లకే క్రమబద్ధీకరణ చేయాలి అని. మరి ఆయనకి ఎలా ఉంది, ప్రభుత్వ స్థలం అంటున్నారు, ప్రభుత్వ స్థలాన్ని ఆయనకి ఎలాగ క్రమబద్ధీకరిస్తారు అంటే ఇలాంటివే జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఇచ్చిన జీవో 56 చెల్లదు. అప్పట్లో గజం ధర మార్కెట్లో 60,300 రూపాయల పైన ఉంది. ప్రస్తుతం అది కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలం. రాష్ట్ర ప్రభుత్వం కారు చౌకగా క్రమబద్ధీకరణ చేయడాన్ని రద్దు చేయాలంటూ పిటిషనర్లు కోరడం జరిగింది. అలాగే 98లో క్రమబద్ధీకరణకు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ఏడాదిలో ఉన్న ధరలకు రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయడం వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. దర్ ఇస్ అ లాజిక్. అయినా రెండోది, క్రమబద్ధీకరించాలి అన్నప్పుడు అదేమన్నా వాళ్ళ సొంత స్థలమా? సొంత స్థలం కానప్పుడు క్రమబద్ధీకరణ ఎందుకు చేయాలి అసలు, ప్రభుత్వ స్థలం అన్నప్పుడు? ఎందుకంటే మనం చూస్తున్నాం హైడ్రా ఏ విధంగా ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యాయి, ఎలాగా వీటిని చేస్తున్నారు అన్నది. మరి ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? ఇక్కడ ఇది రేవంత్ రెడ్డి సర్కారా, లేదంటే కేసీఆర్ సర్కారా, లేదంటే నరేంద్ర మోడీ సర్కారా అనేది పాయింట్ కాదు. ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని రాజకీయ నాయకుడు కబ్జా చేశాడా, లేదు దాని మీద ఉన్నటువంటి వివాదాలు, అసలు క్రమబద్ధీకరణకే మనం అప్లై చేసుకుంటున్నాము అంటే ఆ స్థలం మంది కాదు అనే కదా. లేదు మన పేరు మీద ఏమైనా పేపర్లు ఉన్నాయి, దానికి సంబంధించి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అంతా ప్రభుత్వం దగ్గర కూడా ఉంది, రిజిస్ట్రేషన్స్ వాళ్ళ దగ్గర ఉంది అంటే దాన్ని క్రమబద్ధీకరణకు వెళ్లాల్సిన అవసరం లేదు. అయ్యా మా స్థలాన్ని ప్రభుత్వం ఇలా నోటిఫై చేసింది, మీరు దాన్ని క్లియర్ చేయాల్సిందే అని చెప్తే సరిపోతుంది కదా, అది ప్రభుత్వ స్థలం కాదు అని. సో ఇవి రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అక్రమాలు, గోల్మాళ్ళు, ఇవన్నీ కూడా ఎవరి స్థలం ఎవరి పేరు మీద ఉంటుందో, ఎలా పోతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. సో ఇది కేశవరావు గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అందరికీ తెలిసిందే. మరి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఆవిడేమో మేయర్గా ఉన్నారు, కుమార్తె బీఆర్ఎస్ నుంచి ఇందులో చేరిపోయారు.
మరి మేయర్గా ఉండి వాళ్ళ స్థలానికి సంబంధించినటువంటి దాంట్లో అందులోనూ వీళ్ళని స్పెషల్ కేటగిరీ కింద జీవో నెంబర్ 56 ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ఆ పొద్దున్న నేను చూసుకుంటే ఎక్కడో మురికివాడ దగ్గర లేదంటే అడవి దగ్గర ఎక్కడో ఇక్కడ స్థలం ఖాళీగా ఉందని నేను వెళ్ళి వేసుకుంటాను. నేను అయ్యా ఇక్కడ నేను కడుతున్నాను, దానికి కరెంటు బిల్లులు ఇవన్నీ ఇలా ఉన్నాయి, మరి దీన్ని క్రమబద్ధీకరించండి అని చెప్పి నేను పెట్టుకుంటాను. ఇచ్చేస్తారా? ఇచ్చేస్తానంటే ఇక ఇబ్బంది ఏం లేదు. చాలామంది ఏడ్చుకుందాం, వెళ్ళి గుడిసెలు వేసుకుంటే అయిపోతుంది. అది ప్రభుత్వ స్థలం ఇంకోట ఏది మనకు అనవసరం. ఆ రోజు ఉన్నట్టు మా తాత అప్పట్లో గుడిసేసాడండి, తర్వాత వచ్చి మీరు కూర్చేశారు, ఇదిగో దీనికి సంబంధించి అని చెప్పి ఏదో డాక్యుమెంట్ పెడతాం. స్పెషల్ కేటగిరీ కింద ఇమీడియట్గా జీవో ఇస్తారా దానికి? సామాన్యుడికి కూడా ఇదే కోర్టు అడిగింది. చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ తర్వాత కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.